అత్త నేను కూడా పట్టు చీర తీసుకోనా? తీసుకోలేక అత్త నేను చీర కడితే బాగుంటానా? చీర అయితే ఏంటి, చుడీదార్ అయితే ఏంటి, నీకేంటే దేంట్లో అయినా కెవ్వు కేకే. నీకేంటమ్మా లక్షణంగా ఉంటావు. థ్యాంక్ యూ. నాకు కూడా మంచి శారీస్ చూపించండి. ఈ ఆడాళ్ళతో షాపింగ్ అంటే జీవితాలే తెల్లారిపోతున్నాయి. అర్జెంటుగా పొగలగల. ఏవండి, ఏంటి ధరణి? రఘురామ్ గారికి ఏమైనా తీసుకుందామా? ఏం తీసుకుందాం? బ్లేజర్ తీసుకుందామా? అలాగే. సైజ్ తెలియదు కదండి. సైజ్ నాకు తెలీదు. ఫోన్ చేసి అడగండి, కుదిరితే రమ్మనండి. అలాగే. చెప్పావా? బిజీగా ఉన్నారా బావగారు? ఏంట్రోయ్ మర్యాద ఇస్తున్నావు? ఇంకా పెళ్ళవలేదురా, అయ్యాకిద్దుగానిలే. అలాగా, సరే బావగారు. ధరణి కొంచెం బిజీగా ఉన్నారంట. అవునా, సైజ్ అడగండి అయితే. ఓ, అందరున్నారా? అవును బావగారు, ఎంగేజ్మెంట్ కదండి, షాపింగ్కి వచ్చాం. మీరు ఎలాగో బిజీగా ఉన్నాను అన్నారు కదా, మీకు బ్లేజర్ తీసుకుందాం అనుకుంటున్నాం. సైజ్ చెప్తే. అవునా, నీకు తెలుసు కదరా బావా. 42 అండి. సరే బావగారు. ఏ షాప్కి వెళ్ళారా? గాయత్రి షాపింగ్ మాల్. సర్లే, షాపింగ్ అయ్యాక చెయ్యి. ఓకే బావగారు, ఉంటానండి. ధరణి 42 అంట. సరే, శారీ సెలెక్షన్ అయిపోగానే బ్లేజర్ తీసుకుందాం. చెప్పండి సార్. సేటు, మీ మామూలు మీకు పంపించాం కదా సార్. వాటా కోసం కాదు నేను చేసింది. నీ షాపింగ్ మాల్కి మా వాళ్ళు వచ్చారు, వాళ్ళకేం కావాలన్నా అయిపో, ఎంతైనా నేను చూసుకుంటాను. ఓకే, తీసుకోండి సార్, బిల్లు తీసుకోండి. నాకు ఇది నచ్చింది. ఓకే ఓకేనా అన్నయ్య? ఆ ఫైనల్ చేసినవన్నీ బిల్ ఏం చేయండి. సార్ ప్యాకింగ్ రెడీ. అక్కడ పెట్టు. బిల్ ఎంత అయిందండి? మీ దయాదాక్షిణ్యాలతో వ్యాపారం చేసుకునేవాళ్ళం, మీ దగ్గర బిల్లు ఎలా తీసుకుంటాం మేడం? ఒకవేళ తీసుకున్నా మాకు తిండి తినాలనిపించదు, నిద్ర పట్టదు. క్షమించండి అమ్మా. ఏదేదో మాట్లాడుతున్నారు, మాకేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైందమ్మా, మీరు నాయుడు గారికి కాబోయే బంధువులు కదా. అమ్మ బావగా ఇలా మడత పెట్టేసావా? అవును. నాయుడు గారికి కాబోయే భార్య మీరేనమ్మా. అమ్మా, మీ చల్లని చూపు మా మీద ఉంటే మేము హాయిగా బతికేస్తాం. ఏంటి స్వాతి, ఏడుస్తున్నావా? ఇంక నాకు మిగిలింది ఏడుపే కదా వదినా. ఇంతకు మించి నేనేం చేయగలను? పిచ్చిదానా, నీ అదృష్టం బాగుంది కాబట్టే ఆ నీచెడుతో నీ పెళ్ళి అవ్వకుండా బయటపడ్డావు. నీ జీవితం నాశనం కాలేదని సంతోషించాల్సింది పోయి ఏడుస్తావేంటి? నేను ఏడుస్తుంది దానికోసం కాదు వదినా, అన్నయ్య కోసం. ఎంత నమ్మాను అన్నయ్యని. మీరు వాడి గురించి తెలుసుకోకపోతే వాడితో నా పెళ్ళి అయిపోయేదేమో. తలుచుకుంటూ ఉంటేనే చాలా భయంగా ఉంది వదినా, చాలా భయంగా ఉంది. ఇప్పుడేం కాలేదు కదా స్వాతి, బాధపడకు. లేదు వదినా, ఎలా ఆలోచించినా అన్నయ్య చేసింది నాకు కరెక్ట్ అనిపించడం లేదు. మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా చేశాడంటే నాకేం తెలియట్లేదు వదినా, అంత అయోమయంగా ఉంది. స్వాతి, మీ అన్నయ్య ఎందుకలా చేశారో వివరంగా చెప్పారు కదమ్మా. ఏమో నాకేం అర్థం కాలేదు వదినా. స్వాతి, మనల్ని కాపాడుకోవడం కోసమే మీ అన్నయ్య అలా చేశారు. అపార్థం చేసుకోకమ్మా.
మీ అన్నయ్య సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. తెలుసు, కానీ నాకెందుకు అన్నయ్య కొత్తగా కనిపిస్తున్నాడు. తన ప్రవర్తన, మాట తీరు అన్నీ అన్నీ కొత్తగా ఉన్నాయి. అవన్నీ పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చాయి. చిన్నపిల్లవి, నీకు తెలియవు. హాలాహలాన్ని ఆ శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆయన కూడా నిజాన్ని ఎవరికీ చెప్పలేక తన కడుపులో దాచుకున్నారు. ఆయన ఎంత వేదనకి గురవుతున్నారో ఆయన మాట్లాడుతుంటేనే తెలుస్తుందిగా. పర్లేదు స్వాతి, నువ్వు మీ అన్నయ్య నమ్మకపోయినా నా భర్తని నేను నమ్ముతాను. నీకైతే మేమే ద్రోహం చేయలేదు. నిశ్చింతగా ఉండు. ఆదిత్య గారి తరఫున నీకు నేను హామీ ఇస్తున్నాను. అయ్యా బాబోయ్, ఉఫ్, మొత్తానికి బతికిపోయినరా బాబు. రే, ఏంట్రా ఇదంతా? ఆ అబ్బాయి రౌడీయా? సెటిల్మెంట్లు చేస్తాడా? రే, అడుగుతుంటే అలా తుమ్మ ముద్దులో నించున్నావేంట్రా? చెప్పి చావు. నువ్వు కాళివిరా? బెదిరిస్తే బెదిరిపోవడం ఏంటి? మమ్మల్ని చంపేస్తావంటే నువ్వు భయపడిపోవడం ఏంట్రా? అసలు ఏమైందిరా నీకు? నాకేం కాలేదు. మరి తెలిసి తెలిసి దాని గొంతు ఎందుకు కోయాలనుకుంటున్నావు? నేనేం గొంతులు కోయాలనుకోలేదు, తలలు నరకాలనుకోలేదు. నేను అనుకున్నది వేరే, ఇక్కడ జరిగింది వేరే. అసలు ఏమనుకున్నావురా? ఒసేయ్, ఆ నాయుడు ఎవరో కదే, నా ఫ్రెండు. అవునా? చాలా సంవత్సరాల క్రితం జైల్లో పరిచయం అయ్యాడు. జైల్లోనా? అవునే, గుళ్ళో పరిచయం అవడానికి నేనేమైనా పంతులునా? అంత షాక్ అవుతున్నావు? ఖైదీలేగా పరిచయం అవుతారు. అదే నీ కర్మరా సచ్చినోడా. నీ జీవితాన్ని నాశనం చేసుకుంది సరిపోదా? నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నావా? నా మెళ్ళ తాయెత్తు. ఓ గింజుకోకు, అది నీ కూతురైతే నాకు చెల్లి. చెల్లి? సెల్లో ఉన్నవాడికి ఇచ్చి చేయాలనుకుంటున్నావు కదా నీ చెల్లిని? వస్తే అమ్మా, ముందు చెప్పే తినవే. ఓ గోలెట్టుకో. ఏం చెప్తావు? ఆడు బయట వాళ్ళకే రౌడీ, మనకు కాదు. నేను ఇప్పుడు ప్రాణం అడిగాను అనుకో, ఇలా తీసి లచ్చేస్తాడు. ఆడికి మన చెల్లి బాగా నచ్చిందే, కష్టపెట్టకుండా చూసుకుంటాడు. దానికి ఏ లోటు రానివ్వడు. నన్నే పూల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఇక దాన్ని పెళ్లి చేసుకుంటే ఎక్కడ పెట్టుకుని చూసుకుంటాడు ఆలోచించు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడే. కోట్లు సంపాదించాడే, కోట్లు. కానీ తినడానికి ఎవరు లేరు. ఆడికి ఇప్పుడు కావాల్సింది ఒక తోడు. ఆడు కోరుకుంటుంది అదే. ఖైదీలకు కూడా మనసు ఉంటుంది, రౌడీలకు కూడా ప్రేమ ఉంటుంది. అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమైనా నేను ఏం చేయగలనురా? ధరణికి అన్ని తెలిసిపోయాయి. అతన్ని అరెస్ట్ చేయించేసింది కదా. అదే నా బాధ కూడా. నిశ్చితార్థం అయిన తర్వాత జూబ్లీ స్థలాన్ని నా పేరు మీద రాసిస్తా అన్నాడు. స్వాతితో వాడి పెళ్ళైతే ఇక సిటీలో మనకి తిరుగులేదు అనుకున్నాను. అంతా అనుకున్నట్టే జరుగుతున్న సమయానికి ఇలా తగలడి కూర్చుంది. స్వాతికి ఏమో నిజం తెలిసిపోయింది. దాన్ని బలవంతం చేయలేవు. ఇప్పుడు అలాగే నాకేమో అర్థం కావట్లేదు. రే, దీనంతటికే కారణం ధరణిరా. దానికి నిజం తెలియకుండా ఉండుంటే నువ్వు అనుకున్నట్టు జరిగేది. మనం సంతోషంగా ఉండేవాళ్ళం. అయినా ఇదంతా నువ్వు నాకు ముందే చెప్పుండాల్సిందిరా. ఏ కార్యమైనా సంకనాకి పోయాక ప్రతోడు చెప్పే మాట ఇదేనే. నాలా ఒకడున్నాడు. నన్ను వాడు కిడ్నాప్ చేసి నాలా మన ఇంట్లో చలామణి అవుతున్నాడు. ఏంటి పిన్ని, నమ్మలేకపోతున్నావా? నీక కాళీ ఎవడో తెలుసా నాన్న? నా కొడుకు నాన్న.